ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఇక్కడ ప్రాసెస్డ్ ఫుడ్ గురించి ఐ హావ్ ఎ క్వశ్చన్. మీరే ప్రస్తావించారు. ప్రాసెస్డ్ ఫుడ్ బ్యాడ్ అని చెప్తూ వచ్చాం. దానిలో యాడ్ చేసే అడిటివ్స్ వల్ల, దాన్ని ప్రిజర్వ్ చేయడానికి లాంగ్ షెల్ఫ్ లైఫ్ కోసం పెట్టే పదార్థాల వల్ల, లేకపోతే ఎందువల్ల లివర్కి అది డ్యామేజ్ అవుతుంది, ఒంటికి మంచిది కాదని చెప్తాం? దేర్ ఆర్ 2-3 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఈరోజు అందరం కన్జ్యూమ్ చేస్తున్నాం. పర్టికులర్లీ మన నెక్స్ట్ జనరేషన్ అంతా దే ఆర్ థ్రైవింగ్ ఆన్ ప్రాసెస్డ్ ఫుడ్. ఒకరోజు పిల్లలు కలిసారు, స్లీప్ ఓవర్, పార్టీ అంటే ఫస్ట్ థింగ్ దే ఆర్డర్ ఇస్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇట్ ఈస్ టేస్టీ. ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇట్ ఈస్ టేస్టీ. ఆ టేస్ట్ ఫుడ్లో టేస్ట్ ఎట్లా వస్తుంది? హై ఇన్ షుగర్స్, హై ఇన్ ఫ్యాట్, హై ఇన్ సాల్ట్. దిస్ ఇస్ వాట్ యాడ్స్ టేస్ట్. అండ్ ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన షుగరే తీసుకోండి, ప్రాసెస్ షుగర్, అది షుగర్ కేన్ నుంచి వస్తుంది. ఆ షుగర్ కేన్ని అంటే రకరకాల సోర్సెస్ ఉంటాయి, దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఇట్ కమ్స్ టు ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఆ ఇంగ్రీడియంట్స్ని వాటిని రిఫైన్ చేసి వాటి మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతో ఫస్ట్ టేస్ట్ వస్తుంది. అండ్ ఈ గట్ హెల్త్లో దెర్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ అన్రిఫైన్డ్ ఫుడ్ అండ్ రిఫైన్డ్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్లో దెర్ ఆర్ గుడ్ ఇంగ్రీడియంట్స్, మోస్ట్లీ గుడ్ ఇంగ్రీడియంట్స్. మీరు హోల్ ఫ్రూట్ తీసుకుంటే కనుక విత్ ద స్కిన్, విత్ ద పిత్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఫ్రూట్ కన్జ్యూమ్ చేస్తే దాంట్లో షుగర్స్ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. బట్ అది స్లోగా రిలీజ్ అవుతుంది. దాన్ని అంతా మన బాడీ ప్రాసెస్ చేసి, డైజెస్ట్ చేసి, బ్రేక్ డౌన్ చేసి స్టెడీలీ ఓవర్ సెవెరల్ అవర్స్ ఆ గ్లూకోజ్ ఫ్రక్టోస్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది అనమాట. అదే దాన్ని మీరు ప్రాసెస్ చేసేసి దాంట్లో ఉన్న ఫ్రక్టోస్ అంతా సక్ చేసేసి దాన్ని కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ప్రొవైడ్ చేశారనుకోండి, తినగానే ఇన్స్టెంట్ మీకు షుగర్ రష్ వస్తుంది. అవును. సో ప్రాసెస్డ్ ఫుడ్ వన్ ఈజ్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ నాట్ సో గుడ్. చాలాసార్లు లైక్ ఐ సెడ్ ద ఫ్రక్టోస్, సాల్ట్, ఈ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ మెయిన్లీ ఎక్కువ స్పైక్ అవుతుంది. సో మనం తిన్న తర్వాత ఇప్పుడు గ్లూకోజ్, డయాబెటీస్ ఆర్ దిస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము లెటస్ ఒక జొన్న రొట్టె తిన్నాం అనుకోండి, అది మనం తిన్న తర్వాత డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ అవ్వడానికి ఒక ఫ్యూ అవర్స్ పడుతుంది. ఒకటేసారి ఇట్లా సడన్ పీక్ రాదనమాట. స్లోగా గంటకు కొంచెం అట్లా రిలీజ్ అవుతూ పోతుంది. ఒక ఫ్యూ అవర్స్లో రిలీజ్ అవుతుంది దాంట్లో ఉన్న గ్లూకోజ్. అది కూడా మొత్తం రిలీజ్ అవ్వదు, చాలా వరకు ఫైబర్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ ఫైబర్ని బ్రేక్ డౌన్ చేయడం కష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జొన్న రొట్టెలో లెట్స్ సే ఆర్గ్యుమెంట్స్ సేక్ ఒక 30 grams ఉందనుకోండి కార్బోహైడ్రేట్, మొత్తం 30 grams అబ్జర్వ్ అవ్వదు బ్లడ్లోకి. యూఆర్ ఓన్లీ అబ్జర్వింగ్ సే 15 grams. అట్లా కాకుండా దాంట్లో ఉన్న మనం కార్బోహైడ్రేట్ని ప్రాసెస్ చేసేసి ఆ 30 gramsని సపరేట్గా ఐసోలేట్ చేసేసామనుకోండి, ఐసోలేట్ చేసి ప్రొవైడ్ చేస్తే మొత్తం అంతా బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. అది కూడా సడన్గా అబ్జర్వ్ అవుతుంది. సో ఆ సడన్ స్పైక్ ఆఫ్ గ్లూకోజ్ని అది దానికి మన ప్యాంక్రియాస్ స్ట్రెయిన్లోకి వస్తుంది అనమాట. ఆ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ కావాలి మనకి. హై లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ బ్లడ్లో ఉంటే కనుక వేరే ఆర్గన్స్ అన్నీ కూడా ఈ హై లెవెల్ ఆఫ్ గ్లూకోజ్కి చాలా టైం కనుక ఎక్స్పోజ్ అయితే డ్యామేజ్ రావడం మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్స్ ఆర్ హార్ట్లో బ్లడ్ వెసల్స్ ఆర్ బ్రెయిన్లో బ్లడ్ వెసల్స్. సో ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మనకు గ్లూకోజ్ సర్జ్ రాగానే ఇన్సులిన్ రిలీజ్ అయ్యి దెన్ ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ని లివర్లోకి, వేరే టిష్యూస్లోకి పుష్ చేసేస్తుంది. సో ఇట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రిడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనం ఇన్సులిన్కి టైం ఇవ్వగలిగితే, ఇప్పుడు తినగానే ఆ 200-300 గ్లూకోజ్ వెళ్తే మనకి సెక్రెట్ అయ్యే ఇన్సులిన్ సరిపోదు. అట్లా కాకుండా తిన్న తర్వాత కొంచెం స్లో రిలీజ్ సబ్స్టెన్సెస్ కనుక తింటే దట్ గివ్స్ ద బాడీ సమ్ టైమ్ టు రిలీజ్ గ్లూకోజ్, టు రిలీజ్ ఇన్సులిన్, అండ్ దెన్ గ్లూకోజ్ కంట్రోల్ ఇస్ బెటర్. టిష్యూస్కి ఆ టాక్సిక్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఎక్స్పోజర్ రాదు. సో అందుకనే హై ప్రాసెస్డ్ ఫుడ్స్ అంత డ్యామేజ్ చేస్తాయి. హై ప్రాసెస్డ్ ఫుడ్స్ మెనీ డిఫరెంట్ మెకానిజమ్స్ ఆఫ్ డ్యామేజ్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.